ఓం శాంతి. ఈరోజు 25 ఫిబ్రవరి మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे, कदम कदम पर बाप की श्रीमत पर चलना, बाप की शिक्षाओं को धारण करना, यही अपने ऊपर కృపా करना है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, అడుగడుగులో బాబా యొక్క శ్రీమతంపై నడవడము, బాబా యొక్క శిక్షణలను ధారణ చేయడము, ఇదే మనపైన మనం కృప చూపించుకోవడము. అడుగడుగునా బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. అందరు ఏమనుకుంటారు, మీ ఆశీర్వాదం ఇవ్వండి, మా పైన దయ చూపండి అని ఇతరులను భగవంతుణ్ణి ఆశిస్తూ ఉంటారు. బాబా వచ్చి ఏం చెప్తున్నారు అంటే, నా దయ పొందాలి అంటే ముందు మీ మీద మీరు దయ చూపించుకోండి అంటున్నారు. ప్రశ్న హే, బచ్చు బాద్షా और पीरू वजीर दोनों इस समय हरे के अंग संग है कैसे? బాబా అంటున్నారు, ఈ విధంగా ఎలా అయితే రాజు మంత్రి ఎప్పుడు కలిసి ఉంటారో అలాగే ఈ కలియుగంలో కూడా ఒక రాజు మంత్రి కలిసే ఉంటున్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్నారు. ఎవరు వారు అని అడుగుతూ ఉన్నారు. ఉత్తర హే, బచ్చు బాద్షా హే కామ్ వికార్ और పీరు వజీర్ హే క్రోధ్. కామ వికారం ఒక రాజుల రాజ్యం వెళ్తుంది. మరి మంత్రి ఎవరు అంటే క్రోధం. కామ క్రోధాల కారణంగానే కదా ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల అనర్థాలను చూస్తూ ఉన్నాం. క్రోధం వల్లనే ఇప్పుడు యుద్ధం గురించి వింటూ ఉన్నాం. యుక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేస్తూ ఉంది అని. దేనివల్ల? క్రోధం వల్ల. ఇలా ఎన్నో సమస్యలు కామ వికారం వల్ల. दोनों का आपस में बहुत गहरा संबंध है. सभी मनुष्य इस समय इन दो के वशीभूत है. మరి రెండింటికి పరస్పరం చాలా సంబంధం ఉంది. అందరు మనుషులు కూడా ఈ సమయంలో ఈ రెండింటికి వశీభూతమయ్యారు అని చెప్తున్నారు. అగర్ కోయి బాప్ కా బచ్చా कहलाकर फिर काम या क्रोध के वशीभूत होता है तो बाप का निंदक बन जाता है. ఒకవేళ ఎవరైనా కామం లేక క్రోధానికి వశీభూతం అయినట్లయితే వారు బాబాను నిందించిన వారవుతారు అని చెప్తున్నారు. నిందక్ బచ్చే అప్నీ తక్దీర్ కో లకీర్ లగాతే హై. నిందించేటువంటి పిల్లలు తమ అదృష్టానికి అడ్డుగీత వేసుకుంటారు. బాబా కెహతే మీఠే బచ్చే ఇన్ దుష్మనోం కో జీతో. అందువలన బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఇలాంటి శత్రువులను జయించండి. క్రోధ్ కే లియే తో కహా జాతా జహా క్రోధ్ హే వహా పానీ కే మట్కే భీ సూఖ్ జాతే హే. మరి క్రోధం గురించి ఏమంటూ ఉంటారు? ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుంది అని అంటారు. గీత్ హే, బచ్పన్ కే దిన్ భులాన దేనా ఆజ్ హసే కల్ రులాన దేనా. చిన్నతనం యొక్క రోజులను మర్చిపోకూడదు, ఈరోజు నవ్వుతూ రేపు ఏడవకూడదు అని పాట. ఓం శాంతి. బచ్చే జాన్తే హే కి సభా మే కోన్ ఆయా, బాప్ ఔర్ దాదా ఇకట్టే. మరి పిల్లలందరికీ తెలుసు ఈ సభలో ఎవరు వచ్చారు? బాబా మరియు దాదా. బాప్ దాదా ఇద్దరు వచ్చారు. అగర్ సాకారీ హోతా తో బాప్ అలగ్ దాదా అలగ్ హోనా చాహియే. యహే వండర్ఫుల్ నిషాని. సాకార రూపంలో చూసుకున్నట్లయితే బాబా వేరుగా, బ్రహ్మ బాబా వేరుగా ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి బాప్ దాదా అంటున్నాం. యహే వండర్ఫుల్ నిషాని. కౌన్ ఆయా? బచ్చోంకి బుద్ధి కేతి హే శివ్ బాబా ఆయా. ఇది చాలా వండర్ఫుల్ గుర్తు ఉంది. మరి ఎవరు వచ్చారు అంటే మనందరి యొక్క బుద్ధి అంటూ ఉంది, బాప్ దాదా శివ్ బాబా వచ్చారు అని. బాబానే స్వర్గం యొక్క రచయిత. బాబా వచ్చారు. హా, మదద్గార్ జరూర్ మిల్తే హే బాప్ और बच्चे दोनों से काम चलता है. బలిహారీ బాప్ కి, సో బలిహారీ బచ్చోం కి. బాబా మరియు దాదా ఇద్దరు ఉన్నారు. ఇద్దరితో ఇక్కడ పని నడుస్తుంది. గొప్పతనం అంతా బాబాది ఉంది కదా. ఏ దాదా భీ బచ్చా హో గయా నా. యహా తుమ్ క్లాస్ మే ఆతే హో, సభా అక్షర్ బి కామన్ హే. మరి ఇక్కడైతే మనం అందరం కూడా క్లాస్లో వచ్చాం. సభ అనే అక్షరం అయితే నార్మల్ కదా అని అంటున్నారు. సభాయే తో బహుత్ హోతీ హే, యహే భగవాన్ కి పాఠశాల. ఇది భగవంతుడి యొక్క పాఠశాల ఉంది.
सब तरफ देखा जाता है कि बरोबर यह नॉलेज सुनकर धारण कर रहे हैं, इनका मुखड़ा प्रफुल्लित हो रहा है. మరి ప్రతి ఒక్కరు కూడా చూసి అనుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు ఈ జ్ఞానం వింటూ ఉన్నారు, దీన్ని ధారణ చేస్తున్నారు, వీళ్ళ యొక్క ముఖం ఎప్పుడు వికసిస్తూ ఉంది అని. సున్తే సున్తే ఖుషీ కా పారా చెడతా హై, హద్కే బాప్ టీచర్ గురు భీ హోతే హై. వింటూ వింటూ బాబా అంటున్నారు, మీకు కూడా సంతోషం యొక్క పాదరసం ఎక్కాలి. హద్దు తండ్రి టీచర్ రూపంలో చదివించడం చాలా రేర్ కదా. యహే బేహద్ కా బాప్ టీచర్. ఇక్కడ ఎవరు అంటే బేహద్ తండ్రి టీచర్ ఉన్నారు. వహ ఆజ్ తుమ్కో పడా రహే హే తో కితనా ఖుషీ కా పారా చढ़ना चाहिए. బాబా ఈరోజు మనందరికీ చదివిస్తూ ఉన్నారు, మరి ఎంత మనకు సంతోషం యొక్క పాదరసం కలగాలి. बच्चे भी ढेर है, शिव भगवान वाच व शिवाचार्य भी कह सकते हैं, वह है ज्ञान का सागर. మరి బాబాకు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. శివాచార్యులు అని అనాలి, బాబాను జ్ఞాన సాగరుడు అని అనాలి. శివాచార్య కే బాద్ ఫిర్ శంకరాచార్య ఆతే హై. శివాచార్యుల తర్వాతనే శంకరాచార్యుల వస్తారు. సన్యాస్ भी 2 प्रकार का है. यह है सतो प्रधान देवी देवता बनने के लिए సన్యాస్. మరి సన్యాసం కూడా 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే దేవీ దేవతలుగా తయారవ్వడం కోసం సన్యాసం. सहज योग है, तुम जानते हो बाप इस दादा के तन में आया हुआ है. బాబా మనకు సహజ యోగం నేర్పిస్తూ ఉన్నారు. శివ్ బాబా బ్రహ్మ తనులో వచ్చి మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇస్లియే బాప్ దాదా కెహనా పడే, అందువలన బాప్ దాదా అని పిలవాల్సి ఉంటుంది. గ్రాండ్ చిల్డ్రన్ హోతే హే నా, వహ తో సాకార్ ఫాదర్ హీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బంతే హే. సారీ, మరి ఇక్కడ కూడా లౌకికంగా చూసినట్లయితే తండ్రి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తాతయ్య కూడా అవుతారు, ఇంకా కొన్ని సంవత్సరాలై జీవిస్తే ముత్తాత కూడా అవుతారు. మరి ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ నిరాకార్ శివ్ బాబా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. బ్రహ్మాతనులో ప్రవేశించారు కాబట్టి బ్రహ్మా బాబా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ కులస్థులం, ఈశ్వరీయ సంతానంగా తయారయ్యాం. कहते हैं हे परमपिता परमात्मा, हम आपके थे, फिर 84 जन्म का पार्ट बजाया. कितनी सहज बात है. మరి స్వయంగా పరమాత్ముడే ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల యొక్క పాత్రను మనం తెలుసుకున్నాం. ఇది చాలా సహజమైనటువంటి విషయం. लौकिक में भी बाप को 5-6 बच्चे होते हैं तो उनमें से 1-2 कपूत निकल पड़ते हैं. इस बाप को कितने बच्चे हैं तो कितने कपूत और सपूत होंगे. మరి లౌకికంగా కూడా బాబా అంటూ ఉన్నారు, ఈ విధంగా కొందరు కుపుత్రులు ఉంటారు. తల్లిదండ్రులకు 5-6 పిల్లలు ఉన్నారంటే 5 సుపుత్రులు ఉండొచ్చు, 1-2 అందులో కుపుత్రులు కూడా ఉండొచ్చు. మరి ఇక్కడ మనం అందరం కూడా బాబా యొక్క పిల్లలం. కుపుత్రులమా సుపుత్రులమా అనేది ఎవరికి వారిని పరిశీలించుకోవాలి. कोई में काम की, कोई में क्रोध की प्रवेशता होगी. घर में किसी एक को भी क्रोध होता है तो लड़ाई हो जाती है. क्रोधी घर को बड़ा दुखी कर देता है. यहाँ भी कोई में क्रोध का भूत है तो शिव बाबा का निंदक ठहराना. మరి ఇక్కడ కూడా ఎవరిలోనైనా క్రోధం యొక్క భూతం ఉంది అంటే వారిని శివ్ బాబా నిందించే నిందకులు అని అనాలి కదా. బాప్ కా నామ్ బద్నామ్ కర్ దేతే హై, అర్థాత్ అప్నీ తక్దీర్ కో లకీర్ లగా దేతే హై. బాబా యొక్క పేరును పోగొట్టేస్తారు, అనగా బాబా అంటున్నారు తన అదృష్టానికి అడ్డుగీత వేసుకుంటారు. క్రోధ్ బహుత్ బడా భారీ దుష్మన్ హై, జహా క్రోధ్ కలహ క్లేష్ హోతీ హై ఉన్కో నరక్ కహా జాతా హై. మరి క్రోధం అయితే చాలా పెద్ద శత్రువు ఉంది. ఎక్కడైతే కామం క్రోధం ఇవన్నీ ఉంటూ ఉంటాయో దాన్ని ఏమంటున్నాము అంటే నరకము అని అంటూ ఉన్నాం. कहते हैं क्रोध घर के मटके का पानी भी सुखा देता है. ఏమంటూ ఉంటారు, క్రోధం అనేది నీటి కుండను కూడా ఎండిపోయేలా చేస్తూ ఉంటుంది అని. तो बाप समझाते हैं जिनमें क्रोध है उनको श्रीमत मिलती है. కాబట్టి బాబా అర్థం చేయిస్తున్నారు, ఎవరిలో అయితే క్రోధం ఉంటుందో వారికే ఇప్పుడు బాబా శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు.
कि क्रोध से किसको दुखी मत करो, नहीं तो तकदीर में लकीर लग जाएगी. క్రోధంతో ఎవరిని దుఃఖీగా చేయకూడదు, లేదంటే అదృష్టానికి అడ్డుగీత ఏర్పడుతుంది. పద్ భ్రష్ట్ హో జాయేగా. ఈశ్వరీయ సంతాన్ కే బదులే ఆసురీ సంతాన్ హో జాయేంగే. పదవీ భ్రష్టులుగా అవుతారు. ఈశ్వరీయ సంతానానికి బదులుగా వారు ఆసురీ సంతానంగా అవుతారు. यहाँ तो लिखा ही जाता है डीटी सॉवर्निटी इज योर गॉड फादरली बर्थ राइट. तुम्हारा हक है तुम सतयुग का पूरा वर्षा लेने का. బాబా ఇప్పుడు మనందరినీ దైవీ రాజధాని వారిగా చేస్తూ ఉన్నారు. మరి ఈశ్వరీయ రాజ్యభాగ్యాన్ని పొందడం ఇది మనందరి యొక్క జన్మ హక్కు. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు సత్యుగం యొక్క పూర్తి వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు. పూరా వర్షాలే లక్ష్మీనారాయణ బన్నా హై. పూర్తి వారసత్వాన్ని పొంది లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. అగర్ కోయి స్వర్గ మే ప్రజా మే భీ ఆయే తో భీ అహో సౌభాగ్య. ఒకవేళ ఎవరైనా స్వర్గంలోనైనా వచ్చారు అంటే అయినా పర్వాలేదు, అహో సౌభాగ్యమే కదా అంటున్నారు. నెమ్మది నెమ్మదిగా స్థాపనా కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిజ్ఞ చేయిస్తున్నారు బాబా, పవిత్రత యొక్క కంకణం ధరించండి అని. ఎవరు కూడా దాగబడి ఉండలేరు. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, ఈశ్వరీయ సంతానంగా ఉన్నాం. బాబాను అడుగుతూ ఉంటారు. బాబా కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటారు, పిల్లలు మీ కులం గొప్పదా, ఈ యొక్క ఈశ్వరీయ కులం గొప్పదా. అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే దేవతల్ని కూడా ఉన్నతంగా చేసే బ్రాహ్మణ కులమే అన్నింటికంటే గొప్పది. సంగమయుగి బ్రాహ్మణ కులం. బ్రాహ్మణులే ఇప్పుడు ఈశ్వరీయ కులస్తులుగా అయ్యారు. ఇంకా ఇప్పుడు భారతదేశాన్ని మనం స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణులను ఎక్కడ చూపించారు అంటే పిలక భాగంలో చూపించారు. వాస్తవంగా శివుడి యొక్క మందిరాలు చాలా ఉన్నతమైనటువంటి పర్వతాలపైన తయారు చేస్తూ ఉంటారు. परंतु आजकल कोई जा नहीं सकते तो शहर में बना देते हैं. ऊंचे ते ऊंचा है शिव बाबा, तो उनका मंदिर भी ऊंची चोटी पर होना चाहिए. అందరికంటే ఉన్నతమైనటువంటి వారైతే శివ బాబా. కాబట్టి బాబా యొక్క మందిరాలు కూడా ఎక్కడ ఉండాలి, చాలా ఎత్తైనటువంటి శిఖరాల పైన ఉండాలి. అబ్ దేఖో దునియా కా క్యా హాల్ హో గయా హై, సబ్కి బర్బాదీ హో గయి హై. మరి ఇప్పుడు చూడండి ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా అయిందో, అందరిది ఇప్పుడు బర్బాదీయే చూస్తూ ఉన్నాం. బాపా కర్ సబ్కో ఆబాద్ కర్తే హై. బాబా వచ్చారు, అందరినీ ఇప్పుడు జాగృతం చేస్తూ ఉన్నారు. సంగం యుగ్ పర్ తుమ్ సబ్ ఆబాద్ హోతే హో. సంగమ యుగంలో మనం అందరం కూడా ఇప్పుడు బాబా ఏమంటున్నారు, పిల్లలు మీరు చిరంజీవులుగా జీవించండి అంటున్నారు. పూరే 63 जन्म नरकवासी बने, एक्यूरेट हिसाब है. 21 जन्म तुमने स्वर्ग में राज किया, फिर 63 जन्म गिरते आते हैं. పూర్తిగా 84 జన్మలు బాబా అంటున్నారు. అందరూ అయితే తీసుకోలేరు కదా. 63 జన్మలు మనం నరకవాసిగానే ఉన్నాం, 21 జన్మలు మనం స్వర్గంలో జన్మ తీసుకుంటాం. కళాయే కమ్తీ హోతీ జాతీ హై. మరి కళలు అనేవి తగ్గుతూ ఉంటాయి నెమ్మదిగా. అవి కోయి కళ నహీ రహీ హై, ధూల్ మే పడే హై. ఇప్పుడైతే ఎవరిలో ఏ కళ లేదు, అందరు కూడా ఏమైపోయారు, మట్టి పాలైపోయారు. కహావత్ హై నా, సౌ సౌ కరే శృంగార్, यह भी अभी के लिए कहावत है. बाबा कहते हैं मैं तुमको श्रृंगार करता हूँ कि ऐसा लक्ष्मी नारायण बनो, फिर विकार मिट्टी में गिरा देते हैं. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు ఎలా ఇప్పుడు అలంకరింపబడాలి అంటే ఇంకా బాబా మనని లక్ష్మీనారాయణలుగా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. విషయ వికారాలు మనందరినీ మట్టిపాలు చేసేస్తూ ఉంటాయి. క్రోధకి ధూల్ తంగ్ కర్తీ రేతీ హై, క్రోధి బహుత్ హోతే హై. క్రోధం యొక్క బాబా అంటున్నారు, క్రోధం యొక్క మురికి మట్టి ఏం చేస్తాయంటే అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క్రోధి బహుత్ హోతే హై, హింసా భీ క్రోధ్ హేనా. క్రోధి ఆత్మలు చాలా ఉంటూ ఉంటారు, హింస చేయడం కూడా క్రోధమే కదా. క్రోధకే బిగర్ చెడాయి కర్న సకే. క్రోధం లేకుండా మేము ఉన్నతి పొందలేము అని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. ప్రాపర్టీ కా హిస్సా నా మిలా గుస్సా లగా తో బాయి కో భీ మార్ దేతే హై. బాబా అంటున్నారు, ఒకవేళ ఆస్తి పంపకాలలో ఎక్కువ కావాలి అని కోరుతూ సోదరులనే చంపేస్తూ ఉంటారు కదా. అంతా క్రోధం కారణంగానే. బాబా అంటూ ఉన్నారు,
క్రోధం వల్ల ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఎంత హింసపాతం జరుగుతూ ఉంటుంది. అయినా ఇలా క్రోధము కామంతో వారు అదృష్టానికి వారు అడ్డుగీత వేసుకోవడమే. క్రోధంలో వచ్చి ఎలాంటి పనులు చేస్తూ ఉంటారో చూడండి అంటున్నారు. అభి బాప్ తుమ్ మాతాओं ఆగే రఖతే హే, తుమ్ జాన్తే హో हम शिव शक्तियाँ कलब कलब बनती है, शिव बाबा आकर हमको अपना बनाते हैं. మరి మనం అందరం కూడా ఎవరము అంటే శివశక్తులం. కల్పకల్పం మనమే ఇలా శివశక్తులుగా తయారవుతాం. బాబానే వచ్చి మనందరినీ శివశక్తులుగా తయారు చేస్తారు. తుమ్ బచ్చే నా హో తో అకేలా శివ్ బాబా భీ క్యా కరేగా. మనమే లేకపోతే శివ్ బాబా ఒంటరిగా కూడా ఏం చేస్తారు. తుమ్ శివ్ శక్తియా భారత్ మే మషూర్ హో. బాబా అంటున్నారు, పిల్లలు మీరు శివశక్తులు, మీరు భారతదేశంలో ప్రసిద్ధంగా ఉన్నారు కదా. తుమ్ బచ్చే నా హో తో శివ్ బాబా క్యా కరే, అప్నా యాద్గార్ మందిర్ నా దేకా తో ఆబూ మే దేకో. బాబా అంటున్నారు, మీ యొక్క యాద్గార్ మందిరం చూడలేదు అంటే మౌంట్ ఆబూలో వచ్చి చూడండి అంటున్నారు. హూ బహు తుమ్హారా యాద్గార్ హే. ఇంకా మన యాద్గార్ అక్యురేట్గా ఉంది కదా. हाथी पर सवारी करने वालों का भी चित्र है, वंडर है जो तुम्हारा भी निवास यहाँ आकर हुआ. మరి గుర్రం పైన సవారీ చేసే వాళ్ళని కూడా చూపించారు, అన్నీ చూపించారు. చాలా ఆశ్చర్యం కదా. शिव जयंती मनाते हैं तो जरूर आया होगा ना, कब और कैसे आया मालूम है. శివ జయంతి పండగను జరుపుతూ ఉంటారు అంటే తప్పకుండా వచ్చారు అనే కదా అర్థం. ఎప్పుడు ఎలా అనేది మనం తెలుసుకున్నాం. जिसने भारत को हीरे जैसा बनाया उनके ऑक्युपेशन को नहीं जानते हैं. ఎవరైతే భారతదేశాన్ని వజ్రతుల్యంగా తయారు చేశారో వారి యొక్క ఆక్యుపేషన్ గురించి తెలియదు కదా. देवता ही पहले ब्राह्मण थे जो फिर हीरे जैसा बनते हैं, जिन ब्राह्मणों ने मदद की वह देवता बने. బాబా అంటున్నారు, దేవతలే బ్రాహ్మణులుగా ఉండేవారు, బ్రాహ్మణులే మళ్ళీ నెక్స్ట్ దేవి దేవతలుగా తయారవుతారు. ఇలా ఈ సమయంలో బ్రాహ్మణులుగా అయ్యాం బాబా పిల్లలుగా, మళ్ళీ మనమే దేవతలుగా తయారవుతాం. परंतु समझेंगे बहुत थोड़े क्योंकि राजधानी की लिमिट है ना, इसलिए कोटों में कोई कहा जाता है. అందుకే కోట్లలో ఒక్కరు అని మహిమ చేయడం జరుగుతుంది. మమ్మా బాబా कहकर भी फिर भूल जाते हैं, अहो माया तुम कितनी दुस्तर हो. మమ్మా బాబా అని అంటారు, మళ్ళీ మర్చిపోతారు. మాయ కూడా తక్కువేమీ లేదు కదా. ఏ తో హోతా హీ హే, బడే బడే కమాండర్స్ भी मर पड़ते हैं, గోలీ లగ్ జాతీ హే. ఇలా ఇది జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద కమాండర్స్ కూడా మరణిస్తూ ఉంటారు, వారికి కూడా ఈ విధంగా బుల్లెట్ తగులుతూ ఉంటుంది. సిపాహీ తో డేర్ మర్తే హే, జబ్ బడే బడే మర్తే హే తో హాహాకార్ హో జాతా హే. ఎప్పుడైతే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మరణిస్తారో చాలా హాహాకారం జరుగుతూ ఉంటుంది. शिव शक्ति सेना में फलाने को माया ने मार डाला, ए फिर भी होना ही है. శివశక్తి సైన్యంని మాయ ఈ విధంగా హతమార్చేసింది, ఇది మళ్ళీ జరగాల్సిందే. ప్యాదా మర్ జాయే ఉన్కా ఇతనా ఖ్యాల్ నహి. మరి బాబా అంటున్నారు, ఈ విధంగా కాలినడకన నడిచేటువంటి సైన్యం మరణిస్తే వారి గురించి అంతగా పట్టించుకోరు. ఈ విధంగా మహారథి సైన్యం మరణిస్తే బాధపడుతూ ఉంటారు. ऐसे नहीं कि स्वर्ग में नहीं जाएगा, बल आएगा परंतु पद भ्रष्ट हो पड़ेगा, इसलिए बाबा कहते हैं उस लाइन में नहीं जाना है. భలే అలాంటి వారు కూడా వస్తారు, అయినా కూడా బాబా అంటున్నారు పదవీ భ్రష్టులుగా అయిపోతారు. అందుకే బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు అలాంటి లైన్లో వెళ్ళకండి అని. కలప్ పెహలే జో గయే హే వహతో జాయేంగే. కల్పం క్రితం ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. समाचार लिखते हैं फलाना 4 वर्ष से रेगुलर आता था, फिर माया के पकड़ में आ गया. जैसे मक्खी मरती है तो चींटियां उसे एकदम काकर खलास कर देती है. ఏ విధంగా బాబా అంటూ ఉన్నారు, రాస్తూ ఉంటారంట సెంటర్ యొక్క నిమిత్తమైన అక్కేలు. బాబా ఫలానా అన్నయ్య ఫలానా అక్కయ్య 4-5 మాసాల నుండి వచ్చారు, చక్కగా వచ్చారు, మళ్ళీ తర్వాత దూరం అయిపోయారు, రావడం లేదు అని. ఏ విధంగా అప్పుడప్పుడు కూడా ఏంటి చిన్న చిన్న పురుగులు ఏవైనా చనిపోయాయి అనుకోండి, వాటి చుట్టూ చీమలు చేరుతాయి, అలా తినేస్తాయి కదా చీమలే వాటిని. మాయాకే 5 భూత్ भी उनकी సత్యనాశ్ कर देते. అలాగే మాయ యొక్క పంచభూతాలు కూడా ఏం చేసేస్తాయి,
సత్యనాశ్ చేసేస్తాయి అంటున్నారు. अब तुम बच्चे सबका ऑक्यूपेशन जानते हो. इस्लामी, बौद्धी, क्रिश्चियन कितने जन्म लेते हैं वह भी तुम जानते हो. ఇప్పుడు మనం అందరి యొక్క ఆక్యుపేషన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ అందరి గురించి. కితనా బుద్ధి కా తాలా ఖుల్ గయా హై, జ్ఞాన్ కా తీసరా నేత్ర జబర్దస్త్ మిలా హువా. అందరి యొక్క బుద్ధి తాళం కూడా తెరుచుకుంది కదా, జ్ఞానం యొక్క మూడో నేత్రం జబర్దస్త్గా అందరికీ లభించింది. బాబా కేతే హే గీతా హే సబ్సే ముఖ్య. బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు, భగవద్గీత అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది అని. బాకీ సబ్ హే ఉన్కే బాల్ బచ్చే, గీతా హే మై బాప్. ఇక మిగతా అందరు కూడా ఏంటి అంటే వారి యొక్క సంతానమే. భగవద్గీత ఏంటి అంటే అన్నింటికి తల్లి. మై గీతా और बाप शिव, उनसे हम पैदा हो रहे हैं, वैसे ही और शास्त्र भी सब उनसे पैदा होते हैं. ఇంకా వేరే శాస్త్రాలు అన్నీ కూడా వాటి నుండే మొదలవుతాయి కదా. जैसे आत्माओं का हेड शिव बाबा सबसे ऊपर में है, वैसे सब शास्त्रों से ऊपर है సర్వశాస్త్రమయీ శిరోమణి శ్రీమద్ భగవద్గీత. ఏ విధంగా బాబా అంటున్నారు, ఆత్మలందరూ యొక్క హెడ్ శివ్ బాబా. శివ్ బాబా ఎక్కడున్నారు అంటే పరంధామంలో ఉన్నారు. కాబట్టి అన్ని శాస్త్రాలను కూడా అలా చూపించారు. మరి అందరికీ హెడ్ ఎవరు అంటే శివ్ బాబా. కాబట్టి బాబా ఏమంటున్నారు అంటే భగవద్గీత కూడా ఎలాంటిది అంటే అన్ని వేద శాస్త్రాలకి హెడ్, అన్నింటికి తలమానికంగా ఉండేటువంటిది భగవద్గీత. मूल बात है निरंतर शिव बाबा को याद करते रहो. जो बाप की श्रीमत पर पूरी रीति चलते रहते हैं उनकी याद भी वृद्धि को पाती रहेगी. ఎవరైతే పూర్తిగా బాబా యొక్క జ్ఞాపకంలో ఉంటారో వారి యొక్క వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. जितना आज्ञाकारी वफादार होकर रहेंगे कहेंगे बाबा मैं आप पर बलिहार जाता हूँ. ఎంతైతే ఆజ్ఞాకారిగా చాలా నమ్మకంగా ఉంటూ ఉంటారో ఇంకా బాబాతో అంటూ ఉంటారంట, బాబా మేము మీ పైన బలిహారం అవుతాము అని. దేహ సహిత్ సబ్ కుచ్ భూల్ అకేలా బన్నా. దేహ సహితంగా అన్నింటినీ మరిచి ఒంటరిగా తయారవ్వాలి. ఇతనా సన్యాస్ కర్నా పడే. బహుత్ బచ్చే హే జో బిల్కుల్ బంధన్ ముక్త్ హే. చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఎలా ఉన్నారు, పూర్తిగా బంధన్ ముక్తులుగా ఉన్నారు. కానీ కొందరు ఎలా ఉన్నారు, బంధనాల్లో చిక్కుకపోయి ఉన్నారు. आते रहते हैं तो भी जैसे मोह के कीड़े. पति व बच्चों के साथ मोह है तो शिव बाबा के साथ बुद्धि योग लगा न सके. ఇంకా వస్తూ ఉంటారంట కానీ ఎలా ఉంటుంది అంటే చాలా మోహం ఉంటూ ఉంటుంది, పతితో పిల్లలతో అందరితో. ఇంకా మోహం ఉన్న వాళ్ళు భగవంతుడితో బుద్ధి యోగం పెట్టలేరు కదా. జబ్ తక్ సచ్చి దిల్ సే సాహెబ్ పర్ బలిహార్ నా జాయే. గపోడే తో బల్ లగావే పరంతు ఇస్మే బలిహారీ పూరి చాహియే. ఎప్పటి వరకైతే సత్యమైన హృదయంతో బాబా పైన బలిహారం అవ్వరో ఇంకా గప్పాలు కొడుతూ ఉంటారు. కానీ గొప్పతనం అంతా ఎవరిది అంటే బాబాది. పూరా ట్రస్టీ బన్నా హే, కదం కదం పర్ శ్రీమత్ లేని పడే. పూర్తిగా ట్రస్టీగా అవ్వాలి, అడుగడుగులో బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. బహుత్ బచ్చే హే జో శివ్ బాబా కో పోతా మేల్ బేచ్ దేతే హే, ఫిర్ పూछते హే షాదీ కరాయే మకాన్ బనాయే. చాలామంది పిల్లలు మురళీ క్లాస్కి వస్తూ ఉంటారు, అయినా బాబాను అడుగుతూ ఉంటారంట, బాబా మేము మా అమ్మాయి వివాహం చెయ్యాలా, మేము ఇల్లు కట్టుకోవాలా అని. ఏమంటారు బాబా, డబ్బులు ఉన్నాయి అంటే కట్టుకోండి, మంచిగా సౌకర్యవంతంగా జీవించండి. ఎలాగూ ఉన్న డబ్బులు రేపు వినాశనంలో వృధా అయ్యేదే. లేదా ఈశ్వరీయ సేవలో పెట్టండి, అనేక ఆత్మల కళ్యాణం చేయండి. ఇంకా మీ అమ్మాయికి కూడా పరిచయం చేయండి బాబాది, ఈ మార్గం కూడా చూపించండి. వారికి నచ్చింది అంటే బాబా సేవలో ఉంటారు, లేదు అంటే ఇంకా వారు ఎన్నుకున్న మార్గం వైపే వారిని నడిపించాల్సి ఉంటుంది. बाबा कहते बल बनाओ हर्जा नहीं कभी ना नहीं की जाती. जब नष्टो मोह बन जाते हैं तो पूछने की भी दरकार नहीं. బాబా అంటున్నారు అందులో ఏముంది, తప్పకుండా చెయ్యండి, పెళ్లి చేయండి, వివాహం చెయ్యండి, ఇందులో అడిగేది ఏముంది, పూర్తిగా నష్టమోహాగా తయారవ్వండి. ऐसे नहीं कि कोई पूछे विकार में जाओ तो कहेंगे हाँ भले जाओ, नहीं यह तो फिर मूर्खता कहेंगे. కొందరు అడుగుతూ ఉంటారు మరి మేము వికారాల్లో వెళ్ళొచ్చా అని. బాబా అంటున్నారు ఇంకా ఇలా అడగడం అంటేనే మూర్ఖత్వము అని అంటూ ఉన్నారు.
ఇంకా అడుగుతున్నారు అంటేనే మీరు అవి లేకుండా ఉండే ధైర్యం లేదనే కదా. బాబా ఏమంటారు, నీ ఇష్టం అంటారు. बाकी कोई बात में नुकसान नहीं है तो भले करो, नष्टो मोहा हो फिर तो जो चाहे सो करो. बाप जानते हैं तुम सर्विस में तत्पर रहेंगे, बाप को ఫాలో करते रहेंगे. ఒక బాబాను ఫాలో చేస్తూ ఉండాలి, సేవలో ముందు ఉండాలి, నష్టో మొహాగా తయారవ్వాలి. బాప్ జాన్తే హే ఏ పురాణే బచ్చే సబ్ బలి చెడే హుయే తేనా. బాబాకు తెలుసు వీరందరూ కూడా, పాత పిల్లలు అందరూ కూడా బలిహారమైనటువంటి వారే అని. బలిహారీ కి బి మహిమా హే తో సబ్ గరీబ్. మరి గొప్పతనం యొక్క మహిమ కూడా ఉంటుంది. మాతాయే బడి అచ్చి హే, ఇన్హోంకో క్యా బలి చెడ్నా హే, బలి చెడ్నా హోతా హే సాహుకారంకో. ఎవరిపైన బలిహారం అవ్వాలి అంటే షావుకారులు బాబా పైన బలిహారం అవ్వలేరు. పేద పిల్లలు తొందరగా అవుతూ ఉంటారు, కానీ షావుకారులు అయ్యారనుకోండి చాలా సేవ చేయగలుగుతారు. स्त्री को तो कुछ देते नहीं है, कोई विरले स्त्री के नाम पर सब विल कर देते हैं, नहीं तो बच्चे आदि सब लूट लेते हैं. కొందరు ఎలా ఉంటారు అన్నయ్యలు అంటే వాళ్ళ యొక్క యుగల్స్కి ఏమీ ఆస్తి రాసివ్వరు, అంతా పిల్లల పేరు మీదనే చేసి వెళ్తారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులనే పూర్తిగా దోర్చుకునే వారిలా ఉన్నారు. आजकल तो कोई भी कुछ सुनता नहीं, 2 पैसा दो काम निकल जाएगा, जजमेंट भी झूठी दे देंगे, फिर बल कोई का बड़ा गर्क हो जाए. ఈ రోజుల్లో అంతా డబ్బుమయం, ఇంకా డబ్బు ఇస్తే పని చేస్తామనే విధంగా ఉంటూ ఉంటారు. బాబా ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ విధంగా అందరి యొక్క నావ ఇప్పుడు ఏమైపోయింది, కింద మీద అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది. బాబా వచ్చి తీరానికి చేరుస్తూ ఉన్నారు. बाबा को तो कहा जाता है सुप्रीम जस्टिस, सुप्रीम टीचर, सुप्रीम सदगुरु, फिर सुप्रीम धर्मराज भी कहा जाता है. బాబాను ఏమంటున్నాము అంటే సుప్రీం జస్టిస్, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు అంటున్నాం. ఇంకా సుప్రీం ధర్మరాజు అని కూడా అనడం జరుగుతుంది. ఉన్కి జడ్జిమెంట్ మే నీచే ఊపర్ కుచ్ నహీ హో సక్తా. బాబా యొక్క జడ్జిమెంట్లో ఏది కూడా కింద మీద అవ్వడం అనేది ఉండదు. డ్రామా మే ఐసీ నూంద్ హీ నహీ, డ్రామాలో అలా ఏది లేనే లేదు. బాకీ యహా తో ఏక్ దో కే ఊపర్ బహుత్ కోర్టు న్యాయాలయ హై, కహా కహా తో ప్రెసిడెంట్ కి భీ నహీ చల్తీ. మరి కలియుగంలో చూడండి ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ చెప్పింది కూడా ఎవరు వినరు కొన్ని చోట్లలో. బాప్ कहते हैं लाडले बच्चे अशरीरी बनना है, बाप के साथ चलना है, बाप गाइड है ना, लिबरेटर भी उनको कहते हैं. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు అశరీరిగా తయారవ్వండి, బాబాతో పాటుగా ఇంటికి వెళ్ళాలి కదా. బాబా ఎవరు అంటే గైడ్ ఉన్నారు, లిబరేటర్ ఉన్నారు. सब टाइटल उनके हैं, पीस मेकर भी वही है, आजकल यहाँ भी पीस प्राइज देते रहते हैं. అన్ని టైటిల్స్ కూడా ఉన్నాయి కదా. బాబా అంటున్నారు, శివ్ బాబానే ఎవరు అంటే పీస్ మేకర్, మొత్తం ప్రపంచంలో శాంతిని స్థాపన చేసేటువంటి వారు. బాబానే ఇప్పుడు మనందరికీ పీస్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. పీస్లెస్ బనానే వాలి హే మాయా. మరి అందరినీ పీస్లెస్గా తయారు చేసేది ఎవరు అంటే మాయా. तो पीस होती है सतयुग में व मुक्ति धाम में, निर्वाण धाम में तो बिल्कुल ही पीस है. మరి పీస్ శాంతి ఎక్కడ ఉంటుంది అంటే నిర్వాణ ధామంలో, ముక్తి ధామంలో, అక్కడ పూర్తిగా శాంతి ఉంటుంది. सतयुग में भी 100% పీస్, ప్యూరిటీ और ప్రాస్పెరిటీ है, నామ్ హీ హే సుఖధామ్. మరి సత్యుగంలో కూడా 100% శాంతి, పవిత్రత మరియు సౌఖ్యం, సుఖం అన్నీ ఉంటాయి. दुख धाम में पीस कहाँ से आई, సన్యాసిयों को थोड़ी बहुत शांति है. మరి ఈ దుఃఖధామంలో పీస్ ఎక్కడి నుండి వస్తుంది, సన్యాసులకైతే కొద్దిగానే శాంతి ఉంది. పరంతు వహతో హే కాగ్ విష్ట సమాన్, కానీ అదేమిటి అంటే కాకి రెట్టతో సమానమైంది. సత్యుగ్ మే ఐసే నహీ కహెంగే, యహా కా తో రాజ్య భీ కాగ్ విష్ట సమాన్ హే. ఇక్కడైతే రాజ్యం కూడా ఎలా ఉంది, కాకి రెట్టతో సమానంగా. బాబా సంజాతే హే మాయా బహుత్ తప్పడ్ మారేగి. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మాయా చాలా గట్టి చెంపదెబ్బ వేస్తుంది. అందరు గుట్కా కాతే రేతే హే సచ్ నహీ బదలాతే. కొందరు లోపలే గుటకలు మింగుతూ ఉంటారు, సత్యం ఏంటి అనేది తెలుసుకోరు, అర్థం చేసుకునే ప్రయత్నము చేయరు. బాబా ఎవరు అంటే అవినాశీ సర్జన్. మరి అవినాశీ సర్జన్ ఇప్పుడు మనకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. లేదంటే 63 జన్మల యొక్క పాపంగానే మిగిలిపోతుంది.
చాలా పెద్ద శిక్షను పొందాల్సి ఉంటుంది. బాబా ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి సత్యత ముందు పాపమైతే నిలవదు కదా. బాబా అంటున్నారు ఎప్పుడు కూడా బాబాను బద్నాం చేసేలాంటి కర్మలు ఏవి కూడా చెయ్యకూడదు అంటున్నారు. బాబా వచ్చారు మనందరినీ స్వర్గానికి యజమానిగా తయారు చేయడం కోసం. ఇందులో ఎలాంటి విఘ్నాలు వచ్చినా కూడా బాబా అంటున్నారు మీరు బెదిరిపోకూడదు, విఘ్నాలకు లోబడిపోకూడదు, యోగ్యులుగా తయారవ్వాలి. ఇంకా అసురులైతే విఘ్నాలు వేస్తూనే ఉంటారు. బాబా అంటున్నారు పిల్లలు మీరు అనేకుల యొక్క కళ్యాణం చేయండి. క్రోధుల యొక్క ముఖం కూడా చూసామనుకోండి పాపంలానే అయిపోతుంది. హియర్ నో ఈవిల్ క్రోధికా మోబీ నహి దేఖ్నా చాహియే. బాబా ఒకటే చెప్తున్నారు చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, క్రోధి ఆత్మల యొక్క ముఖం కూడా చూడకూడదు అని. లోభ మోహ భీ కమ్ నహి హే, బచ్చు బాద్షా హే కామ్ పీరు వజీర్ హే క్రోధ్. లోభం మోహం కూడా ఉండకూడదు. మరి కామం ఏంటి, కామ వికారం ఏంటి అంటే చాలా పెద్ద రాజు, కలియుగంలో రాజు. ఆ రాజుకు మంత్రి ఎవరు అంటే క్రోధం. దీనివల్లనే మొత్తం సత్యనాశ అయిపోతూ ఉంది. బాబా అంటున్నారు ఏ దోనో బడే డాకు హే, ఈ రెండు కూడా చాలా పెద్ద డాకు, బందిపోటు దొంగలు అంటున్నారు. ఎవరు? కామము, క్రోధం, ఈ రెండు వికారాలు అంటున్నారు. సపూత్ బచ్చే वो है जो बाप के पास पूरा वर्षा लेकर नाम वाला करते हैं. సుపుత్రులైనటువంటి పిల్లలు ఎవరు అంటే ఎవరైతే బాబా దగ్గర పూర్తి వారసత్వం తీసుకుంటారో వారే సుపుత్రులైనటువంటి పిల్లలు. यह बाबा कहते कि बच्चिया हमसे होशियार है, शिव बाबा से तो होशियार कोई हो न सके. బాబా ఒక్కటే చెప్తున్నారు పిల్లలు మీరు నాకంటే హోషియార్ పిల్లలు ఉన్నారు అని. శివ్ బాబా కంటే హోషియార్ ఇంకెవరైనా ఉంటారా? బాప్ ही बच्चों को सिर पर चढ़ाते हैं, बेहद के बाप दादा को भी बच्चों के लिए रिगार्ड प्यार है. బాబానే పిల్లలందరికీ ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు. బేహద్ తండ్రికి పిల్లల పట్ల మంచి గౌరవ భావన కూడా ఉంది. ఆయుష్మాన్ భవ, బాప్ జో శిక్షా దేతే హే వహ ధారణ కర్నే కి అప్నే ఊపర్ కృపా కరు. బాబా ఏదైతే శిక్షణ ఇస్తూ ఉన్నారో దాన్ని మంచి రీతిగా ధారణ చేయండి, మీపైన మీరు కృప చూపించుకోండి. శ్రీమత్ పర్ నహీ చలేంగే తో తక్దీర్ కో లకీర్ లగాయేంగే. బాబా యొక్క శ్రీమతంపై నడవడం లేదు అంటే ఇంకా అదృష్టానికి అడ్డుగీత వేసుకుంటారు. तुम जानते हो शिव बाबा परम धाम से आए हैं, स्वर्ग का वर्षा देने, फिर जितना जो पुरुषार्थ करेगा. బాబా వచ్చారు అందరికీ స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి. ఎంత పురుషార్థం చేస్తే ఇంకా అంత వారసత్వాన్ని పొందుతారు. जितना अपने ऊपर कृपा करेंगे उतना अपने को ऊंचा बनाएंगे. ఎంతైతే తనపైన తాను కృప చూపించుకుంటారో అంత ఉన్నతంగా తయారవుతారు. వికార్ మే గయా తో దీపక్ బుజ్ జాయేగా. వికారిగా అయ్యారు అంటే ఇంకా దీపం ఆరిపోతుంది అంటున్నారు. ఫిర్ జ్ఞాన్ గురుత్ ధారణ నహీ హోగా. ఇంకా జ్ఞానం అనేటువంటి ఒత్తిని లేక ఆ చముర్ని పూర్తిగా లేకపోవడం వలన బాబా అంటున్నారు యోగము ధారణ లేకపోవడం వలన జ్ఞానం కూడా నిలవదు. అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, బాబా హీ మేరా సంసార్. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. దిల్ సే సాహెబ్ పర్ పూరా పూరా బలిహార్ జానా. హృదయపూర్వకంగా బాబా పైన పూర్తిగా బలిహారం కావాలి. హృదయపూర్వకంగా బాబా పైన పూర్తిగా బలిహారం కావాలి. పూరా ట్రస్టీ బన్ కదం కదం శ్రీమత్ పర్ చల్నా. పూర్తిగా ట్రస్టీగా బాబా యొక్క శ్రీమతంపై అడుగడుగులో నడవాలి. పూర్తిగా ట్రస్టీగా బాబా యొక్క శ్రీమతంపై అడుగడుగులో నడవాలి. దేహ సహిత్ సబ్ కుచ్ భూల్ అకేలా బన్ జానా. దేహ సహితంగా అన్నింటినీ మరచి
ఇంకా ఒక్క బాబాను ఒంటరిగా అయిపోయి ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. सेकंड पॉइंट, बच्चा बनने के बाद बाप के कार्य में विघ्न नहीं डालना है. బాబాకు పిల్లలుగా అయిన తర్వాత బాబా యొక్క కార్యంలో ఎప్పుడు కూడా విఘ్నాలు వేయకూడదు అంటున్నారు. పిల్లలుగా అయిన తర్వాత బాబాకు పిల్లలుగా అయిన తర్వాత బాబా యొక్క కార్యంలో ఎప్పుడు కూడా విఘ్నాలు వేయకూడదు అంటున్నారు. కోయి భీ బదనామీ కా కార్య నహీ కర్నా, ఎలాంటి బాబాను నిందించేలాంటి బాబాను అగౌరవపరిచేలాంటి పనులు ఏవి కూడా చెయ్యకూడదు అంటున్నారు. ఆజ్ఞాకారి వఫాదార్ బన్నా హే, ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా తయారవ్వాలి. ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా తయారవ్వాలి. వరదానం ఉంది, समय और वायुमंडल को परख कर स्वयं को